వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. భారతదేశంలో చాలా మతాలు ఉన్నాయి. ఏ మతం పూజించే దేవుడు, ఏ మతం వాళ్ళు ఆరాధించుకునే వాళ్ళ ఇంటి దైవాలో ఇష్ట దైవాలో ఎవరికి వాళ్ళు ఉంటారు. కానీ ఆల్మోస్ట్ అన్ని మతాల వారు పూజించే కొలుచుకునే దేవుడు ఒకే ఒక్కడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అన్ని మతాల వాళ్ళు కొలుస్తారు. క్రైస్తవుల్లో కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళరు. బట్ కొంతమంది వెళ్తారు కాబట్టి వాళ్ళు కూడా కొలుస్తారని అనుకోవాలి. కొంతమంది డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వెళ్ళకపోవచ్చు. కానీ అంత పవర్ఫుల్ గాడ్ అని అందరూ నమ్మే ఈ దేశంలో ఉన్న అన్ని మతాల వాళ్ళు కానీ, కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది నమ్మే వెంకటేశ్వర స్వామి కాబట్టే ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద ఆలయంగా అది విరాజిల్లుతోంది, భాసిల్లుతోంది. రోజు లక్షల మంది భక్తులు అక్కడికి వెళ్తున్నారు. వెంకటేశ్వర స్వామి గురించి చెప్పడానికి నేను సరిపోను. ఆయన ప్రాశస్త్యం గురించో లేకపోతే ఆయన వైభవం గురించో ఆ తిరుమల కొండల వీటి గురించో చెప్పడానికి నేను సరిపోను. ఎందుకంటే నాకు అంత పరిజ్ఞానం లేదు. కొద్దిగా తెలుసు అంతే తప్ప పూర్తిగా తెలియదు. కానీ ఒకటి ఏదో ఉంది. ఏదో లేకపోతే అంతమంది ఎందుకు వెళ్తారు? చాలా గుళ్ళు ఉన్నాయి, చాలా టెంపుల్స్ ఉన్నాయి, చాలామంది దేవుళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు. అయ్యే వెంకటేశ్వర స్వామి గుళ్ళే చాలా ఉన్నాయి ఎక్కడెక్కడో. కానీ తిరుమల కొండకి ఆ ఇది ఉంది అంటేనే అక్కడ ఏదో ఉంది. ఆ ఏదో ఏంటో మనకు తెలియదు. ఎవరికన్నా తెలిసేమో, నాకు తెలియదు. కానీ మన ఇప్పుడున్న జనరేషన్స్కి తెలియదు. దేవుడు ఉన్నాడు అక్కడ అని మాత్రమే తెలుసు. సరే, కొంతమంది ఏమన్నా నాస్తికులు ఎవరైనా దేవుడు లేరంటే దేవుడి విగ్రహం ఉందని వాళ్ళ భాషలో వాటెవర్. అయితే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా కీర్తించబడే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ మధ్యకాలంలో చాలా దారుణమైన తగువులాట, కొట్లాట ఏం బాలేదు. వరుస వివాదాలు, రాజకీయ వివాదాలు, రాజకీయ ప్రయోజనాల కోసం దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకోవడం, వాళ్ళ ప్రయోజనాల కోసం అవతల వాళ్ళని రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కోసం దేవుడి మీదకి నిందలు పడినా పర్లేదు కానీ అనేస్తున్నారు. లేకపోతే తప్పుడు ప్రచారాలు చేస్తారు. సోషల్ మీడియా ఒకటి దొరికింది కదా అని ఏవేవో ట్రోల్ చేస్తారు. ఆ చేయడం వెనుక పరమార్థం ఏంటి అంటే పొలిటికల్ గెయిన్. పొలిటికల్గా గెయిన్ అవ్వడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ట్రోల్ చేస్తున్నారు కదా, చేసేవాళ్ళని చేస్తున్నారు. అబద్ధాలో నిజాలో ఏవో ప్రచారం చేసుకుంటున్నారు, అవి చేసుకోవచ్చు. కానీ హిందూ సమాజానికి మాత్రమే కాదు, భారత సమాజానికే అత్యంత నమ్మకం అది. ఆ నమ్మకం మీద దుష్ప్రచారం చేస్తే సమాజము వదలదు, ఆ గోవిందుడు వదలడు. అందులో డౌటే లేదు. ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి హిస్టరీలో. అవి నేను చెప్తే కొంతమంది నొచ్చుకుంటారేమో కానీ చాలా అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎందుకు ఈ రకంగా తిరుమలని అడ్డం పెట్టుకుని ఈ రకమైన వివాదాలు చేస్తున్నారు? ఎందుకు స్వయంగా వెంకటేశ్వర స్వామి మీదనే ఈ రకమైన నిందలు వేసుకోవడం?
ఆయన మీద వేయాలని కాదు, ఆయన అడ్డం పెట్టుకుని వీళ్ళని అవతల వాళ్ళని వేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి తెలియకుండా దేవుడి మీద లేకపోతే ఆలయం మీద వేస్తున్నారు. ఇది ఒక పార్శ్వం. కొండపైన ఎవరి మతాచారాలు వాళ్ళకున్న అన్యమత ప్రచారం వద్దు అని చెబితే వినకుండా అన్యమత ప్రచారం చేస్తారు. దాన్ని అరికట్టలేని పరిస్థితి. ఇప్పుడు వచ్చిన బోర్డు వచ్చినాక కొంతవరకు కంట్రోల్ చేశారు. అందులో పనిచేస్తున్న అన్యమతస్తులైన ఉద్యోగులను కొంతమంది తీసేశారు. ఉంటుంది అక్కడ కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి, దాన్ని పాటించాలి. అక్కడ అన్యమతస్తుల ఉద్యోగులు కానీ ప్రచారం కానీ ఉండకూడదనే రూల్స్ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా అవి ఉండకూడదు, అంతే. మేము నమ్ముతున్నాంగా, నువ్వే చెప్పావుగా వెంకటకృష్ణ స్టార్టింగ్లో అన్ని మతాల వాళ్ళు నమ్ముతున్నారంటే అది వేరు, అక్కడ పని చేయడం వేరు. ఎందుకంటే అక్కడ దర్శనానికి వెళ్ళాలంటే కూడా డిక్లరేషన్ ఇవ్వాలి అన్ని మతాల వాళ్ళు. ఆ కండిషన్ పెట్టారు, అందుకని అక్కడ పని చేయడానికి, అక్కడ ప్రచారం చేయడానికి లేదు. దీంట్లో పిడివాదం, మొండివాదం, వితండవాదం చేయొద్దు. ఏ మతం నమ్మకం ఆ మతాన్ని, ఏ ధర్మం నమ్మకం ఆ ధర్మానిది. ఆ ధర్మాన్ని నువ్వు గౌరవిస్తే వెళ్తున్నావు, మంచిదే, సంతోషం. అక్కడ చేయడానికి లేదు, ఒకటి. రెండోది అది. ఇక మూడోది, మొన్న మా పత్రికే, మా ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం ఏంటి అంటే, తిరుమల కొండపైన కొంతమంది సోమరిపోతులు తయారయ్యారు అనగానే అక్కడ చేరారు. ఏమీ లేదు, పొద్దున్నే పలహారాలు పెడతారు కదా, అవి తింటారు, సరదాగా ఎక్కడెక్కడో తిరిగి వస్తారు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైంకి వెళ్ళి అన్నప్రసాదాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి భోంచేస్తారు, సుష్టుగా భోంచేస్తారు, కడుపు నిండా చేసి మళ్ళీ అలా అలా సరదాగా తిరుగుతూ సాయంత్రం కొండ మీద మందు కొడుతున్నారు అనేది బయటకు వచ్చిన ఒక వాస్తవం. మరి వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు ఏంటి అనేది ఒక బాధాకరమైన విషయం. దాని మీద మరి ఎంతవరకు దృష్టి పెట్టిందో టీటీడీ అనేది ఇంకొక అంశం. ఇలా కొంతమంది తయారయ్యి ఆ షాపుల వాళ్ళని భయపెడుతున్నారని, కొంతమంది ఆ షాపుల వాళ్ళతో కుమ్మక్కై అక్కడ మకాం వేస్తున్నారు. మొత్తం మీద కొండ మీద తీసేస్తున్నారు వీళ్ళు. పని లేదు, పాట లేదు. పొద్దున్నే ప్రసాదం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, హ్యాపీ. అలా గడిచిపోతుంది కాలం దేవుడి సన్నిధిలో. అలాగనే ఏమైనా దేవుడి కోసం పనిచేస్తున్నావా అంటే లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, మందు కొడుతున్నారు, దమ్ము కొడుతున్నారు. ఇది 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 ఎలాగా కంట్రోల్ చేయడం? ఎన్టీ రామారావు గారు చేసిన చాలా గొప్ప పనుల్లో ఇదొకటి. కొండ మీద మాంసాహారం కానీ, మద్యం కానీ, ఇటువంటి ధూమపానం కానీ ఏమి ఉండొద్దని చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేశాడు. అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతోంది. ఇగో ఇలాంటి కొంతమంది వెధవలు అక్కడక్కడ అప్పుడప్పుడు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. సో దీని పట్ల ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఇది ఎందుకు మొదలైంది ఈ కల్చర్ అనేది, ఈ అంశాలన్నీ మనం చర్చిద్దాం. ఒక